నానాటికి పతనావస్థకు చేరుతున్న కల్లోల బంగ్లాదేశ్లో కీలక రాజకీయ పరిణామం. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా అంతా భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల స్వీయ దేశ బహిష్కరణకు ముగింపు పలికారు. లండన్ నుంచి గురువారం స్వదేశానికి తిరిగొచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడతాయనే ఒక ఆశాభావం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తారిక్ తిరిగి బంగ్లాదేశ్కి రావడంతో చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తారిక్ వస్తే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మెరుగుపడతాయని, భారత్తో సంబంధాలు కూడా మెరుగవుతాయని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇతన్ని బహిష్కరించింది బంగ్లా ప్రభుత్వం. గత 17 ఏళ్లుగా ఆయన లండన్లో నివాసం ఉంటున్నారు. తిరిగి ప్రస్తుతం బంగ్లా చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన బీఎన్పీ తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడే తారిక్ రెహమాన్ 17 ఏళ్ల స్వీయ దేశ బహిష్కరణ, అంటే తనకు తానుగా ఆయన 17 ఏళ్లుగా బంగ్లాను వీడి లండన్లో ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, సో తారిక్ ఆయన రాకతో ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడతాయని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భారత్తో సంబంధాలు ప్రస్తుతం ఉన్నట్టుగా ఉండబోవు, తిరిగి మళ్ళీ ఇదివరకు ఎలా ఉన్నాయో సో అలా మంచి సంబంధాలు నెలకొల్పే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది బంగ్లా ప్రజలకు కూడా ఎంతో మేలు అనేది చాలామంది విశ్లేషకుల భావన. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా తారిక్ రాకతో బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారుతాయనేటువంటి ఒక అంచనా వస్తుంది. ఆయన ఇప్పటికే ఒక కాల్ ఇచ్చారు. సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అక్కడ ఉన్నటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని తాను ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. సో ఆ మేరకు ఆయన అన్ని వర్గాలకు కూడా సంకేతం పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 6 నెలల నుంచి కూడా బంగ్లాదేశ్ లో అరాచకం రాజ్యం వెళ్తుంది. కంప్లీట్ గా రాడికల్ ఇస్లాం సంస్థలన్నీ కూడా పూర్తిగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. మైనారిటీలైనటువంటి హిందువులను ఊచకోతకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తారీఖు రాక ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో కొంత కల్లోల పరిస్థితికి చెక్ పెడుతుంది, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతుందనేటువంటి అంచనా వేస్తున్నారు. సో ఆ మేరకు ఆయన ఎన్నికల రంగనారంగంలోకి దిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి ఖచ్చితంగా సరైనటువంటి మెజార్టీ స్థానాలు వచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రధాని అవుతారనేటువంటి అంచనాలు వస్తున్నాయి. సో ఆ మేరకు ఆయన రాకపోయినా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అనేక అంచనాలు ఉన్నాయి. డెఫినెట్ గా న్యూఢిల్లీతో గతంలో ఏవైతే షేక్ హసీనా కొనసాగించినటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవే సత్సంబంధాలు ఆయన కూడా కొనసాగిస్తారనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే భారత్ కూడా ఈ అంశంపైన ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్లుగా ఆయన లండన్ లో ఉన్నారు. కొంత లిబరల్ గా ఆలోచించేటువంటి విధానం ఉంది కాబట్టి ఆ మేరకు ఆ లిబరల్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేసి యథావిధిగా గతంలో ఇండియాతో ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్ ఏమన్నా మళ్ళీ వాటిని పునరుద్ధరించేటువంటి అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మనం చూడాల్సి ఉంది. ఇంకోవైపు చూస్తున్నాం, గత 3 రోజుల కింద జరిగినటువంటి దీపు దాస్ హత్యతో ఇప్పటికే తీవ్రమైనటువంటి ఒక ఆందోళన ఇటు ఇండియాలో నెలకొంది. అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులపైన తీవ్రమైనటువంటి ఊచకోత జరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. జాహ్నవి కపూర్ గానీ, కాజల్ అగర్వాల్ లాంటి అనేక మంది సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా స్పందిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి మైనారిటీల ఊచకోత పైన అందరూ కూడా గలం విప్పాలి, మౌనాన్ని వీడాలని ఒకవైపు సెలబ్రిటీస్ కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి బంగ్లాదేశ్ లో ఈ తారీఖు రాకతో డెఫినెట్ గా కొంత శాంతియుత పరిస్థితులు నెలకొంటాయనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. చూడాల్సింది రాబోయే 2 నెలలు అతి కీలకం కాబోతున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్నటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతుందని మనం చూడాల్సింది. అయితే ఆయనకు డార్క్ ప్రిన్స్ గా ఒక పేరుంది వెంకటేష్. అలాగే తన తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో సో అపరిమిత అధికారాలను ఆయన దుర్వినియోగపరిచాడు అనేది కూడా చరిత్ర చెప్తోంది. దానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా కాంట్రాస్ట్గా ఉన్న నేపథ్యంలో ఆయన రాక, ఒకవేళ ఆయన ప్రధానిగా ఎన్నికైతే గనక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఊహించవచ్చు, ఆయన వ్యవహార శైలి మారుతుంది అని ఏ రకంగా చెప్పచ్చు? ఏం చెప్తున్నారు విశ్లేషకులు? ఆయన పైన అయితే ఇప్పటికైతే అంచనాలు ఇటు అంతర్జాతీయ సమాజంలో గానీ అనేక మంది దౌత్యవేత్తలు ఖచ్చితంగా ఆయన ఇప్పటికే ఇచ్చినటువంటి కాల్ సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. సో అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి పాలసీస్ తో ఆయన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో గతంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ డెఫినెట్ గా
ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అల్లకల్లోల పరిస్థితి నుంచి బంగ్లాదేశ్ ను బయటపడేసి మళ్ళీ లిబరల్ గా అన్ని దేశాలతో ప్రత్యేకించి భారత్ తో సత్సంబంధాలు నెలకొల్పేటువంటి అంశంలో ఆయన డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారని ఇటు న్యూఢిల్లీ కూడా భావిస్తుంది. సో ఆ దిశగా ఆయన కూడా చేస్తున్నటువంటి ప్రకటనలో ఒక సెక్యులర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో అంచనాలు వస్తున్నాయి. హరి, ఆల్ రైట్ వెంకటేష్.